విలేజ్ గ్రామాలంటే నాకు మన దేశానికి పట్టుకోమంట. అలాంటి గ్రామాల కోసం నేను ఏం చేయగలని చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్ పంచాయతీరాజ్ శాఖ. చాలా మంది పంచాయతీరాజ్ శాఖ కానీ చాలా కాంట్రాక్ట్లు వచ్చేసింది తీసుకుంటున్నది నాకు తెలియదు, కానీ నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏముందంటే మన గ్రామాలకి ఏం చేయాలని ఒక్కొక్క రివ్యూ మీటింగ్ పెట్టి చూస్తా ఉంటే, అసలు ఉదాహరణకి కేంద్ర జల్ జీవన్ మిషన్ రక్షిత మంచినీటి పథకం ఏమంటే దీనికి ఎంత ఫండ్స్ ఉంటాయని పంచాయతీ అధికారులను అడిగి ఉన్నతాధికారులను అడిగితే అన్లిమిటెడ్ సార్. అంటే మీకు ఎంత కావాలంటే, అంటే మీకు ఒక 10 కోట్లు 100 కోట్లు కావాలి, 100 కోట్లు వస్తాయి. కానీ దానికి 100 కోట్లు కేంద్రం నుంచి రావాలి అంటే మన కనీసం వాళ్ళు 70% 90 కోట్లు పెడితే మనం 10 కోట్లన్నా కనీసం ఇవ్వాలి, లేదంటే 70 కోట్లు ఇస్తే 30 కోట్లనే ఇవ్వాలి. ఈ స్కీమ్కి ఒక విధానం ఉంటుంది. ఆ 30 కోట్లు ఇచ్చే 10 కోట్లు 30 కోట్లు ఇచ్చే స్థాయిలో కూడా ప్రభుత్వాలు లేవు. ఒక్కొక్క చోటకి వెళ్తే కనీసం గుక్కెడు మంచి తాగడానికి మంచి నీళ్లు అవి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మనకి ఇంత వ్యవస్థ ఉంది. ఒక్కొక్క పాలసీ చదువుతా ఉంటే లోపలికి వెళ్ళి ఒక్కొక్క ఉన్నతాధికారితో మాట్లాడుతుంటే బ్రిలియంట్ పీపుల్, ఒక్కొక్కరు ఐఏఎస్లు చాలా అనుభవజ్ఞులు. కానీ కేవలం ఇవనగానే ఏదో తూతూ మంత్రం పనులు చేస్తాం, పైపైన పనులు చేస్తాం, దీన్ని కాంట్రాక్టులు వాడేసుకుందాం, అలాంటిది ఏదో ఉందనుకుంటా. లేదంటే రకరకాల విధానం. మరీ గత 5 సంవత్సరాల్లో మన రోడ్లు పాడైపోవడానికి కానీ పంచాయతీ శాఖ నిధుల్ని ఏ మాత్రం వాడలేదు. ఈ రోజుకి ఒక దాదాపు 3,000 కోట్ల పైచిలకు డబ్బులు ఇవ్వాలి ఒక్కొక్క పనులకి. గుంతలు తీయాలి, మనం దాన్ని ఏముంటుందని గుంతలు పూడ్చే ఒక దాని కింద ఒక హెడ్ కూడా లేదంటే దాని ఈ ఖర్చు కింద ఆ పద్దు ఉంటుంది, ఈ పద్దు కింద అది కూడా వేయట్లేదంట. అంటే అంత నిర్లక్ష్యంగా చేశారు గత ప్రభుత్వం. అంత అడ్డగోలుగా నిర్లక్ష్యం. నేను వాళ్ళు తిన్నారా, వాళ్ళు మనల్ని పర్సనల్గా తిట్టారా, ఇవన్నీ పక్కన పెట్టండి, నాకు అది కూడా పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇంత విలువైన శాఖని ఎందుకు ఇంత సద్వినియోగం చేసుకోలేరంటే, ఏదో జరుగుతాయి పనులు వెళ్ళనివ్వండి, కాంట్రాక్టులు వచ్చినాయా లేదా. ఇప్పుడు నేను వచ్చి దాన్ని ఆ వ్యవస్థ నేను ఒక్కడే మార్చలేను. అందరినీ అధికారులను ఏమడుగుతున్నాను అంటే, నేను సహాయ సహకారాలు అడుగుతున్నాను. దయచేసి నాకు ఏదో చెయ్యాలని వచ్చిన తపన ఉంది, మీరందరూ నాకు సహాయం చేయండి. నాకు వెళ్ళి మన కొత్తపల్లి ఉప్పాడు రోడ్లు చూపించాను. ఇక్కడి నుంచి కాకినాడ వరకు అది సుందరంగా మనకు ఉండే వైజాగ్ బీచ్ రోడ్ లాగా, రామకృష్ణ బీచ్ రోడ్ లాగా చేయొచ్చు, అంత అద్భుతంగా ఉంటుంది. నాకు అలాంటి సహకరించండి. నేను పంచాయతీ రాజ్ శాఖ నాకు సలహాలు సూచనలు ఇవ్వండి అంటే, ఒక్క పిఠాపురం నుంచే నాకు దాదాపు 1424-23 నాకు ఇన్పుట్స్ వచ్చినాయి. మన దుర్గాల్లో ఏమున్నాయి, మనకి కొత్తపల్లి వంతాలో ఉండే మనకి కొత్తపల్లి ఉప్పాడలో ఉండే గ్రామాల్లో అన్ని ఏమేమి ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, పూసకొచ్చినట్టు చెప్పారు నాకు. అంటే ఇంత నేను కోరుకుంది ప్రజలు మమేకమై మనందరం కలిస్తే తప్ప ఈ సమస్యని పరిష్కరించలేదు. నేను మీకు మాటిస్తున్నాను, గతంలో ఇప్పుడు దాకా పంచాయతీరాజ్ శాఖ ఎలా చేసినా తెలియదు, కానీ నేను నడిపే పంచాయతీరాజ్ శాఖ చాలా చాలా బలంగా పనిచేసేలా బాధ్యత నేను తీసుకుంటాను.